సో ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలని ఇంకొకసారి అనేది అయితే చూద్దాం. ఓకే, సింపుల్గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క మార్కెట్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని మనం డ్రా చేయలేము. కాకపోతే మనకి ఒక ఆల్టర్నేటివ్ అనేది అయితే ఉంది. మనం ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది అయితే ఉంటుంది, క్యాండిల్స్ టైంని. ఈ క్యాండిల్స్ టైం తీసేసి 1 అవర్ పెట్టుకోవాలి. ఓకే, సో 1 అవర్ పెట్టుకొని ఇప్పుడు నడుస్తున్న క్యాండిల్కి ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్లో హై లో బాడీని అనేది అయితే మార్క్ చేసుకోవాలి మనం. సో దానికోసం ఏం చేయాలి, హారిజంటల్ లైన్ అనేది అయితే ఒకటి తీసుకొని, ఓకేనా, ఇప్పుడు నేను కనపడుతున్న విధంగా పైన బాడీకి విక్స్కి ఇట్లా 4 లైన్స్ అనేది అయితే డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఇది హెల్ప్ అయింది. కాకపోతే తర్వాత మళ్ళీ మనం జోన్ అనేది అయితే డ్రా చేయాలి. ఓకే, ఎప్పుడైతే 1 అవర్లో ఇది డ్రా చేసేస్తామో తిరిగి 1 మినిట్కి అనేది అయితే వచ్చేసేయాలి. ఓకే, మీరు ఒక్కసారి గమనించండి అనుకోండి, చూడండి ప్రాపర్గా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అనేటివి ఇక్కడ డ్రా అయినాయి. కాకపోతే జోన్ అనేది కూడా డ్రా చేసుకోవాలి. జోన్ ఎలా డ్రా చేసుకోవాలి, టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. ఇప్పుడు అగైన్ మళ్ళీ పెన్సిల్ ఆప్షన్ అనేది అయితే క్లిక్ చేసి ఇక్కడ మనకి రెక్టాంగిల్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీన్ని అనేది అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం సపోర్ట్స్ని అండ్ రెసిస్టెన్స్ని కవర్ చేసుకునే విధంగా పెట్టుకోవాలి. ఓకే, ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చూడండి. సింపుల్గా చెప్తున్నా, ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉన్నాం. ఓకే, మనం ఒక రూమ్లో ఉండి మనం నేల మీద నించోగలుగుతున్నామంటే దాని అర్థం ఏంటి, మనకి నేల అనేది ఒక సపోర్ట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకి గాల్లోకి ఎగిరినాం అనుకోండి, మనం ఎక్కువ దూరం ఎగరలేం. ఓకేనా, మనకి ఏమైద్ది, పైన రూఫ్ అనేది తగిలిద్ది. రూఫ్ తగలడాన్ని రెసిస్టెన్స్ అంటాం. రూఫ్ ఏం చేసిద్ది, మనల్ని పైకి పోనీకుండా ఆపిద్ది. కింద నేల ఏం చేసిద్ది, మనల్ని భూమిలోకి పోనీకుండా ఆపిద్ది. ఓకేనా, ఈ భూమి మనకి సపోర్ట్స్, ఆ పైన ఉండే రూఫ్ రెసిస్టెన్స్. అర్థమైందా, మనల్ని ఎప్పటికప్పుడు ఒక పాయింట్కి టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి పైకి లేపడం లేదా కిందకి పడిపోయేలా చేయడాన్ని సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే, ఎప్పుడైతే మనం ఇట్లా 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇలా డ్రా చేసినామో, సో ఇలా వచ్చినప్పుడు అంటే ఇలాగా ఒక పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ పడిపోతుంది. ఓకేనా, మీరు ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ పడిపోతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి లేచింది, మళ్ళీ ఇక్కడ నుంచి పడిపోయింది, సో ఇక్కడ నుంచి పైకి లేచింది, ఇక్కడ నుంచి పడిపోయింది, ఇక్కడ నుంచి పైకి లేచింది. ఇదేంటి, ఈ లైన్కి తగిలి పడిపోవడాన్ని మనం రెసిస్టెన్స్ జోన్ అంటాం. దీన్ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది మార్కెట్ మెజారిటీ ఆఫ్ టైమ్స్లో. ఓకే, సో ఈ విధంగా మనం ట్రేడ్ అనేది అయితే తీసుకోవాలి. ఓకే, ఈ పాయింట్కి టచ్ అయిన తర్వాత డౌన్కి, ఈ పాయింట్కి టచ్ అయిన తర్వాత అప్ డైరెక్షన్కి. కాకపోతే అసలు బయ్యర్ పవర్ ఎంత ఉందో అనేది కూడా చూడాలి అంటే, ఓకేనా, మీరేం చేయాలి అంటే రెక్టాంగులర్ని యాడ్ చేసుకోవాలి. బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ పవర్ ఎంత ఉంది అని. సో రెక్టాంగులర్ ఎల్లో ఇక్కడ కనపడుతుందా, ఇక్కడ చూడండి కింద విక్, ఈ విక్స్ అన్నిటిని కవర్ చేసే విధంగా ఇట్లా డ్రా చేసుకోవాలి మనం. ఓకే, ఇట్లా డ్రా చేసుకోవాలి లాంగ్గా. మీకు అర్థమైందా, సో దీన్ని ఎందుకు డ్రా చేసిన అంటే ఇక్కడ చూస్తే ఈ విక్కులన్నీ కింద ఉన్నాయి. ఓకే, సో నౌ నాకు ఒక విక్ ఫార్మేషన్ కొంచెం అంతా కనపడ్డా, ఇక్కడ నేను ఒక అప్ డైరెక్షన్ ట్రేడ్ అనేది అయితే ప్లాన్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు ఎన్జెడ్డి యూఎస్డి ఓటీసీలో ప్రిపేర్గా అయితే ఉండండి. నెక్స్ట్ అనేది అయితే నేను ఒక అప్ డైరెక్షన్ ట్రేడ్ తీసుకుంటాను. ఓకే, మార్కెట్ ఇంకొంచెం కిందకి రావాలి, ఇంకొంచెం కిందకి రావాలి, సో ఇంకా కొంచెం. ఓకే, సో యార్ కూల్, మార్కెట్ అనేది కిందకి రావాలి. అర్థమైందా, ఎందుకు, ఈ లైన్ని టచ్ అయితేనే మనకు అది ప్యూర్ రెసిస్టెన్స్ జోన్లో, ఐ మీన్ సపోర్ట్ జోన్లోకి వచ్చినట్టు. ఓకే, నేను తీసుకోవాల్సింది కాకపోతే జస్ట్ మిస్ అయింది అంతే. బట్ నో వరీ బడి, ఎప్పుడైనా సరే డీమోటివేట్ అయిపోద్దు. ట్రేడింగ్ లోపల మనకి చాలా ఇంపార్టెంట్, చాలా కావాల్సిందల్లా ఎంత పేషెన్స్ తోటి ఉంటున్నాం మనం అనేదే. ఓకే, ఎంత పేషెన్స్ తోటి మనం ఉంటున్నాం అనే దాని మీదే మనం ట్రేడింగ్లో ప్రాఫిట్లో ఉండాలా లాసుల్లో ఉండాలా అనేది డిసైడ్ అయితే చేసిద్ది. ఓకే, సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే నేను ఎట్ ద సేమ్ టైం ఇక్కడ జరుగుతున్నది ఏదైతే ఉందో అంటే లైక్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కదా, ఈ ఎక్స్ప్లెనేషన్ని గూగుల్ మీట్లో లైవ్ చేస్తున్నా. ఎక్కడ, మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, గూగుల్ మీట్ లింక్ అనేది అయితే ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఎట్ ద సేమ్ టైం ఎర్నింగ్, సో ఇట్లా ప్రాసెస్ అనేది అయితే చూస్తున్నా. ఓకే, ఎన్జెడ్డి యూఎస్డి ఓటీసీలో ఇప్పుడు నేను ఒక అప్ డైరెక్షన్ ట్రేడ్ తీసుకున్నా. ఇప్పుడు ఒక అప్ డైరెక్షన్ ట్రేడ్ అయితే తీసుకుంటున్నా. అందరూ తీసుకోండి, తీసుకునేటోళ్ళు. ఎందుకు అనేది చెప్తా చూడండి. సింపుల్, ప్రీవియస్ సపోర్ట్ లైన్, ఓకే, ప్రీవియస్ విక్స్ అనేటివి కూడా ఇక్కడికే ఉంది టాప్, అందుకే ఆ ప్లేస్ వరకు వచ్చే వరకు ఆగి అప్పుడు తీసుకున్నా. అప్పుడు ఏమైంది, ఒకవేళ ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినా నాకు ఒక విక్ బేస్డ్ విన్ అనేది అయితే దొరికింది. సో సింపుల్గా నేను ప్రాఫిట్లో ఎండ్ అవుతాను. ఓకేనా, నాకు ప్రీవియస్ పూర్తి క్యాండిల్ మొత్తాన్ని నేను ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను సింపుల్గా బయ్యర్స్ పవర్ ఎక్కడ ఉంటుంది అనే దాన్ని ఒక్కదాన్ని ప్రెడిక్ట్ చేస్తే చాలు. ఓకే, కాకపోతే ఓవరాల్గా మీరు గమనించండి, ఈ పాయింట్ని టచ్ అయిన ప్రతిసారి ఇక్కడ పైకి పోయింది,
ఇక్కడ పైకి పోయింది, ఇక్కడ పైకి పోయింది, సో ఇక్కడ నుంచి పైకి వచ్చింది. సో ఇప్పుడు కూడా మార్కెట్ ఒక పాయింట్ని టచ్ అయింది, ఇక్కడ లైన్లో చూపించినట్లు. ఓకేనా, ఈ బ్లూ కలర్ లైన్లో చూపించినట్టు. ఓకే చూడండి, సింపుల్గా అర్థమైపోయిందా? ఈ లైన్ కాడ నుంచి మార్కెట్ పైకి కదులుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ప్రాఫిట్ అనేది కూడా వచ్చేసింది. ఓకే, ప్రాఫిట్ అనేది కూడా వచ్చింది. సో ఇలా అయితే ట్రేడ్ తీసుకోవాలి. సో ఎంతమంది అయితే ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళు నాకు ఒకసారి ప్రాఫిట్ ఫీడ్బ్యాక్ పెట్టండి బడి. ఓకేనా, సో ఎంతమంది అనేది అయితే ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళ ఒక ప్రాఫిట్ ఫీడ్బ్యాక్ అనేది అయితే సెండ్ అయితే చేయండి నాకు. ఓకే, మీకు అర్థమైంది కదా సపోర్ట్స్ ఎలా డ్రా చేసుకోవాలి, ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనేది. సో సపోర్ట్స్ ఈ సింపుల్, మార్కెట్ ఒక పాయింట్ దగ్గర దాకా వచ్చింది, ఆ మార్కెట్ తీసుకున్న తర్వాత ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే అది పైకి వెళ్ళిపోద్ది. ఓకే, సపోర్ట్స్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఇన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడండి. మార్కెట్ పైకి పోవడం ఎంత న్యాచురల్లో కిందకి పడిపోవడం కూడా అంతే న్యాచురల్. కాకపోతే ప్రతి దాన్ని ఎన్నిసార్లు మార్కెట్ పైకి పోయినా ఒక పాయింట్ని టచ్ అయ్యి కిందకి పడిపోవాలి, ఎన్నిసార్లు మార్కెట్ కిందకి వచ్చిన ఒక పాయింట్ని టచ్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి పోవాలి. సో ఈ పైన టచ్ అయితేనేమో రెసిస్టెన్స్ని తాకి మార్కెట్ కిందకి పడిపోతున్నట్టు, అదే కింద టచ్ అయితేనేమో సపోర్ట్స్ని తగిలి మార్కెట్ పైకి పోతున్నట్టు. ఓకే, విన్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, 252 రూపీస్ ప్రాఫిట్, $3 ప్రాఫిట్. ఓకే, అండర్స్టాండింగ్. ఆ ముందు ట్రేడ్ అనేది అయితే నేను పబ్లిక్ ఛానల్లో ఇచ్చా. పబ్లిక్ ఛానల్లో కూడా ఎంతమంది ఎర్న్ చేశారు అనేది మీకు ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా కనబడుతుంది. ఓకేనా, సో వీళ్ళందరూ ఎర్న్ చేసిన వాళ్ళే. ఇందులో 100s ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, 1000s ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, lakhsలో ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ద థింగ్ ఈజ్ ప్రతి ఒక్క స్టెప్ని క్లారిటీగా ఫాలో అయితేనే మనం ప్రాఫిట్ చేయగలం. ఓకే, సో ఒకటి అనేది అయితే ట్రేడ్ నేను సపోర్ట్స్లో తీసుకున్నాం. ఓకేనా, సపోర్ట్స్ మీద ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఇప్పుడు రెసిస్టెన్స్తో ఎలా ట్రేడ్ తీసుకోవాలి, దానికి మనం మళ్ళీ మార్కెట్ అనేది అయితే ప్యూర్గా ఎనాలిసిస్ చేయాలి. సో అలాంటి మార్కెట్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇక్కడ సపోర్ట్స్ మార్కెట్ ఉంది. ఓకే 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 బడి. సో ఇక్కడ కూడా లేదు, నాకు ఒక ఛాన్స్ దొరకాలి. బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ పైకి పోయింది, కాకపోతే లైక్ సింగిల్ బ్రేక్అవుట్ని నేను తీసుకోదలుచుకోలేదు. ఓకే సింపుల్. ఓకే, నేనేం చేస్తున్నా అంటే మీరు ఇక్కడ గమనించండి అగైన్. ఓకేనా, 1 minute క్యాండిల్ తీసేసి 1 hour క్యాండిల్ పెట్టుకుంటున్నా. 1 hour క్యాండిల్ పెట్టుకున్న నేను ఈ ప్రీవియస్ క్యాండిల్ హయ్యర్ హైని మార్క్ చేసుకుంటున్నా. ఓకేనా, హై లో 1 minute బడి క్యాండిల్ ఎండ్ అయిపోవచ్చింది. మీరు ఇక్కడ గమనించుంటే 1 hour క్యాండిల్ ఎండ్ అయిపోవడానికి ఇంకా 30 seconds టైం ఉంది. ఓకేనా, సో 30 seconds టైం ఉంది కాబట్టి డైరెక్ట్ నేను ఈ క్యాండిల్నే నేను లైన్స్ అనేది అయితే డ్రా చేసుకోగలను సింపుల్గా. హారిజెంటల్ లైన్ తీసుకున్నా పైన. ఓకేనా, ఈ క్యాండిల్ టాప్ని బేస్ చేసా, ఎట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్ లోని బ్రేక్ చేసా, మార్క్ చేసుకున్నా, ఇంతే. సో సింపుల్, మీకు అర్థమైపోయింది కదా. సో ఇది తీసేసి 1 minute క్యాండిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించిండ్రు అనుకోండి, ఈ పాయింట్ నుంచి మార్కెట్ కిందకి పడిపోతుంది ప్రతిసారి. ఇది మన రెసిస్టెన్స్ ట్రేడ్ అన్నట్టు. ఇప్పుడు ఓకే, రెక్టాంగులర్ని యాడ్ చేసుకున్నా. సో రెక్టాంగులర్కి ఏదో ఒక కలర్ పెట్టుకున్నా ర్యాండమ్గా. ఓకేనా, సో ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చిద్దా ఇయ్యదా అనేది మన టాపిక్. ఓకే, ఈ క్యాండిల్ ఫామ్ అయితే మనకు అర్థమైంది. బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఇందులో ట్రేడ్ తీసుకోవద్దు. బ్రేక్అవుట్ అంటే ఏం లేదు, దీన్ని బ్రేక్ చేసి పైకి పోవడం. ఒకవేళ బ్రేక్ చేయలేదు, ఈ కిందే కొట్లాడుతుంది అంటే మనం ట్రేడ్ అనేది అయితే తీసుకోవచ్చు. కాకపోతే నాకు ఇంకొక 2-3 ప్లేసెస్ ఎక్కడైనా విక్ టచ్ అయినాయి ఏమన్నా ఉందా? ఓకే బడి, 18 seconds టైం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కాస్మోస్ ఓటీసీలో రెడీగా అయితే ఉండండి. నేను నెక్స్ట్ ట్రేడ్ అనేది ఒక డౌన్ డైరెక్షన్ ట్రేడ్ సింపుల్గా తీసుకుంటా, కాకపోతే కొంచెం మార్కెట్ పైన టచ్ అయినప్పుడు తీసుకుంటా. ఓకే, చెప్తా ఎందుకు తీసుకుంటున్నాం. సింపుల్, ఇక్కడ మార్కెట్ పడిపోయింది, ఇక్కడ మార్కెట్ పడిపోయింది, ఇక్కడ మార్కెట్ పడిపోయింది, ఇప్పుడు డౌన్ అయితే తీసుకుంటున్నా. ఓకే, తీసుకుంటానికి గల రీజన్ ఏంటి, మార్కెట్ లోపల సెల్లర్ ప్రెజర్ ఉంది. ఇంకోటి వచ్చేసరికి రెసిస్టెన్స్ టచ్ అయింది, రెసిస్టెన్స్ టచ్ అయ్యి బ్రేక్అవుట్ చేసి పైకి పోవట్లేదు, రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. కాబట్టి నేను ఒక డౌన్ డైరెక్షన్ ట్రేడ్ అనేది అయితే ఇక్కడ ప్లాన్ చేసి తీసుకున్నా. ఓకేనా, అదే ఇక్కడ అనుకోండి, మీరు ఇక్కడ గమనించుంటే మార్కెట్ పైకి పోయింది, ఇది ఏమైంది సపోర్ట్ జోన్ అయింది, సపోర్ట్ నుంచి పైకి పోతున్నట్టు, సపోర్ట్ నుంచి పైకి పోతున్నట్టు, సపోర్ట్ నుంచి పైకి పోతున్నట్టు, రెసిస్టెన్స్కి తగిలింది, మార్కెట్ కిందకి పడిపోయింది, రెసిస్టెన్స్కి తగిలింది, మార్కెట్ కిందకి పడిపోయింది, రెసిస్టెన్స్కి తగిలింది, అగైన్ మార్కెట్ అనేది కిందకి పడిపోతుంది. ఓకే, వాట్ ఎవర్ ట్రేడ్స్ నేను చూపిస్తానో ఇప్పుడు ఇవి లైవ్లో ట్రేడ్ జరుగుతున్నాయి. ఓకేనా,
నేను లైవ్లో ట్రేడ్ చేయడమే కాదు, నాతో పాటు ఇక్కడ మీరు గమనించినట్లయితే గూగుల్ మీట్ స్క్రీన్ షేర్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ జనాలు ఉన్నారు, గూగుల్ మీట్లో లైవ్ పీపుల్ ఉన్నారు, వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. అట్లా ఏదైనా సరే ప్రతి ఒక్క దాన్ని నేను ట్రేడ్ అనేది ఎజ్యూమ్ చేసి ఇస్తాను. ఓకే, మీకు అర్థమైంది కదా, సపోర్ట్స్ని బ్రేక్ చేసుకొని ట్రేడ్ ఎలా తీసుకోవాలి, రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకొని ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనేది. ఇంతే, ఇంతకు మించి ఇక్కడ పెద్ద బ్రహ్మ విద్య అంటూ ఏమీ లేదు. ఫస్ట్ 1 minute క్యాండిల్ తీసేసి 1 hour క్యాండిల్ పెట్టుకోవాలి. ప్రీవియస్ క్యాండిల్కి టాప్ లోని మనం ఇలా హారిజెంటల్ లైన్స్ పెట్టి డ్రా అనేది అయితే చేయాలి. డ్రా చేసిన తర్వాత 1 minute క్యాండిల్ పెట్టుకోవాలి. ఈ పెన్సిల్ ఆప్షన్ని నొక్కి ఏదైతే ఉందో రెక్టాంగిల్, ఓకేనా, ఈ రెక్టాంగిల్ అనేది అయితే యాడ్ చేసుకొని ఈ విక్కులన్నీ కవర్ అయిపోయే విధంగా డ్రా చేయాలి మనం. ఓకేనా, ఈ విక్కులన్నీ కవర్ అయిపోయే విధంగా డ్రా చేయాలి. ఇదేంటన్నట్టు జోన్ అన్నట్టు, ఈ జోన్లో పవర్ అర్థమైంది. ఈ జోన్లో పైన టచ్ అయితే కిందకి తీసుకోవాలి, అదే సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు కింద టచ్ అయితే మార్కెట్ పైకి తీసుకోవాలి. ఓకే, మీ అందరికి అర్థమైందా? సపోర్ట్స్ రెసిస్టెన్స్ అంటే సింపుల్, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మనం ఒక రూమ్లో ఉన్నాం, మనం నిలబడుతున్నామంటే దానికి అర్థం ఏంటి, మనం కాళ్ళ కింద నేల ఉంది, ఆ నేల ఇక్కడ సపోర్ట్స్. మార్కెట్ పడిపోయిన ప్రతిసారి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి పడిపోయింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ పైకి పోవడానికి కారణం ఏంటి, ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది, ఈ సపోర్ట్ జోన్ని బేస్ చేసుకొని మార్కెట్ పైకి కదిలింది. మళ్ళీ ఏమైంది, ఈ రెసిస్టెన్స్ అంటే మనం ఇప్పుడున్న రూమ్లో నుంచి గాల్లోకి ఎగిరినాం, తల ఏమైంది పైన ఉన్న రూఫ్కి తగిలి మళ్ళీ కిందకి పడిపోతాం. ఇక్కడ కూడా అదే జరిగింది, రెసిస్టెన్స్ని తగిలింది, మార్కెట్ కిందకి పడిపోయింది, మళ్ళీ ఇక్కడ తగిలింది, మళ్ళీ మార్కెట్ పైకి పోతుంది. సింపుల్. ఓకే, ఐ హోప్ వీడియో అందరికీ అర్థమైంది అనుకున్నా. రేపటి వీడియోలో ఇప్పుడు సపోర్ట్స్ రెసిస్టెన్స్ గురించి చెప్పా, రేపు ఇండికేటర్ గురించి చెప్తా, ట్రెండ్ ఇండికేటర్స్ని ఎలా బేస్ చేసుకోవాలి, ఆస్కిలేటర్స్ని ఎలా బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి అని రేపు చెప్తా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎందుకు బ్రో అంటే, ఇప్పుడు మన ముందు ఒక పాము ఉంది, ఓకేనా, ఆ పామును ఒక దెబ్బతో ఒక కర్రతో కొడితే చచ్చిపోయింది, ఓకేనా, అది మనకు తెలుసు. కాకపోతే ఒక 4-5 కర్రలతో కొడితే తొందరగా చనిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి. ఈ సపోర్ట్స్ రెసిస్టెన్స్ అనే ఇండికేటర్ని యూస్ చేసుకుంటే మనకి విన్ యాక్యురసీ పెరిగిద్ది. కాకపోతే ఎట్ ద సేమ్ టైం దీనికి కొన్ని ఇండికేటర్స్ని యాడ్ చేయడం వల్ల మన విన్ యాక్యురసీ అనేది కంపేరింగ్ విత్ ఓన్లీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ మీద తీసుకునే ట్రేడ్స్ కన్నా ఎక్కువ అయితే ఉండిద్ది. అర్థమైందా? దాట్స్ ఇట్ బడి. ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ లెట్స్ మీట్ ఆన్ ద న్యూ స్ట్రీమ్. మీరు చూసారు కదా, నేను 3 ట్రేడ్స్ తీసుకున్నాను ఓవరాల్గా. 3 ట్రేడ్స్లలో నేను 2 ట్రేడ్స్ విన్ అయిపోయా, ఓన్లీ సపోర్ట్స్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని. దట్స్ ఇట్. దిస్ ఈస్ దేవా సైనింగ్ ఆఫ్ తెలుగు మిలియన్ ఇయర్స్.